ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత కలెక్టర్లేనని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. లక్ష్యాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేయాలని, మానవీయ కోణంలో ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు గ్రహించి తగిన దిశానిర్దేశం చేశారు. కొత్తగా నియమితులైన కలెక్టర్లు శుభాభినందనలు తెలిపారు. వారు తమను తాము నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో 2 రోజుల కలెక్టర్ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలపై సమీక్షలోనూ ఆయన మాట్లాడారు. అందరినీ సాధికారిక దిశగా నడిపిస్తామని చెప్పిన హామీని జనం విశ్వసించి ఎన్డీఏకి 94% స్ట్రైక్ రేట్తో 124 అసెంబ్లీ స్థానాలు దక్కించారని, అందుకు వారికి పనిచేయాల్సిన బాధ్యత ఉందని, అందుకు కలెక్టర్లు మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని, కలెక్టర్లు తమను తాము నిరూపించుకోవాలి, విజన్ డాక్యుమెంట్, భగవద్గీత, ఖురాన్, బైబిల్ మంత్రులు ప్రగతిలో భాగస్వాములు కావాలి, శాఖలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి అని చెప్పారు. మరియు వివిధ సంక్షేమ కార్యక్రమాల్లో మీరే బాధ్యత వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులు, మంత్రులు పాల్గొన్నారు.